గన్ కల్చర్ అంటే మామూలుగా అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ యూఎస్, తర్వాత యూకే, అలా మెల్లిమెల్లిగా ఆఫ్రికా అటు వెళ్తూ ఉంటుంది. అలాంటి గన్ కల్చర్‌ని ప్రోత్సహిస్తున్న యూఎస్ లిటరల్లీ ఒక దేశ ప్రెసిడెంట్ మదురోని, ఆయన వైఫ్ సిలియాని హ్యాండ్‌కఫ్స్‌తో సహా యూఎస్‌కి లాక్కొని రావడం జరిగింది. ఈరోజు ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరిని కూడా, సిలియా, మదురో ఇద్దరిని కూడా యూఎస్ ఫెడరల్ కోర్టులో హాజరు చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మీద పెట్టిన విచిత్రమైన థింగ్స్ ఏంటి అనంటే నార్కో టెర్రరిజం, మనీ లాండరింగ్, డ్రగ్స్ ట్రాఫికింగ్. ఇవన్నీ కలిపి వాళ్ళు మిషన్ గన్స్ యూజ్ చేస్తున్నారు. అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. మరి నువ్వు చేసిందేంటి? మరి ట్రంప్ చేసింది కూడా అంతే గదా! మిషన్ గన్స్ యూజ్ చేసే కదా వాళ్ళని క్యాప్చర్ చేశాడు. వాళ్ళేమో దేశాలన్నీ మొత్తుకుంటున్నాయి. అన్ని దేశాలతో ఒక మీటింగ్ పెడితే ఫెడరల్ కోర్ట్‌లో లిటరల్లీ ప్రతి ఒక్క దేశం కూడా ట్రంప్ చేసిందే తప్పు. మదురో ఈస్ నాన్ గిల్టీ అని ప్రూవ్ అయింది. లిటరల్లీ ఎక్కడైనా న్యాయమే గెలుస్తుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. ఇప్పటికైనా ట్రంప్ కళ్ళు కిందకి దిగుతాయేమో చూద్దాం.